Right. So, good evening to class 10 children. Let us continue uh, without wasting of time. Let's start our topic, chemical properties of acids. Previous video we already discussed reaction with metals, reaction with carbonates and bicarbonates. Once again, we have recall them, reaction between acids and metals, and reaction with carbonates and bicarbonate. Once again, we have just recall. Then after that, we will start the next topic. As we discussed, when metals reacts with acids reacts with metals, they liberate hydrogen gas. They liberate hydrogen gas, right? So how we can identify the hydrogen gas is liberate or not? So let's take a brief uh, recall about this metals reaction with metals. So zinc plus HCl gives rise to zinc chloride plus hydrogen gas is obtained. Hydrogen gas is obtained, right? Hydrogen gas is obtained. So how we can identify hydrogen gas is liberated during a reaction between metals and acids. కొంచెం బైలింగ్వల్ చెప్తాను ఈసారి నుంచి. అంటే యాసిడ్స్ అంటే ఆమ్లాలు తెలుగులో యాసిడ్స్ అనేవి మెటల్స్ లోహాలతో చర్య జరిపినప్పుడు అంటే దే రియాక్ట్ విత్, అంటే ఒక యాసిడ్ని ఒక మెటల్ని ఒక లోహాన్ని రెండు కలిపితే ఒక చర్య ఏర్పడుతుంది, ఒక చర్య జరుగుతుంది. ఆ చర్య వలన ఏమవుతుంది అంటే హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అవుతుంది. సో వెన్ ఎ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఇట్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్. సో మరి ఎలా తెలుస్తుంది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది లేదు ఇంకొక గ్యాస్ ఏదైనా రిలీజ్ అయిందా? How we can identify the hydrogen gas is released during a reaction between metal and acids? ఎక్కడైతే మనము ఒక మండుతున్నటువంటి అగ్గిపుల్లను, ఒక బర్నింగ్ మ్యాస్టిక్ని ఆ టెస్ట్ మూతి దగ్గరికి, మౌత్ దగ్గరికి తెచ్చినప్పుడు అది ఏమవుతుందంటే పాప్ అనే సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. ఆ పాప్ సౌండ్ ఏం తెలుస్తుంది అంటే ఒక చర్యలో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో ఇఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్, if hydrogen gas is released, we can identify that, we can confirm it by bringing a burning matchstick near the mouth of test tube or the conical flask. Then the burning matchstick is put off with pop sound. The top sound and the pop sound indicates hydrogen gas is released during a chemical reaction. ఆ పాప్ అనేటువంటి శబ్దం, ఆ సౌండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని మనకు నిర్ధారిస్తుంది, అయితే కన్ఫర్మ్ చేస్తుంది. రైట్. దెన్ నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్. హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక సోడియం కార్బోనేట్ అనేటువంటి ఒక పదార్థంతో రియాక్ట్ అయినప్పుడు, ఇఫ్ HCl is combined or reacts with sodium carbonate, metal carbonate, so it forms salt
ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్. అదేవిధంగా బైకార్బోనేట్స్తో సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది, దీన్ని మనం బేకింగ్ సోడా లేదా ఈటింగ్ సోడా అంటాం. మన భాషలో చెప్పుకోవాలి అంటే సోలా పొడి, సోలా పొడి అని అంటాం దీన్ని. సోడియం బైకార్బోనేట్తో చర్య జరిపినప్పుడు రియాక్ట్ అవుతాయి. సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో వెన్ ఎ మెటల్ when a acid reacts with either carbonates or bicarbonates, metal carbonates like sodium carbonate, potassium bicarbonate, calcium carbonate, right? Calcium carbonate. So they release during the reaction carbon dioxide release. ఒక యాసిడ్ అనేటువంటిది కార్బోనేట్లు అనేటువంటి ఒక పదార్థంతో రియాక్ట్ అయినప్పుడు, అంటే కలిసినప్పుడు, చర్యలో పాల్గొన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకొక గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు 2-3 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఎలా అయితే ఇక్కడ యాసిడ్స్తో మెటల్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కన్ఫర్మ్ చేయడానికి వీ బ్రింగ్ ఏ బర్నింగ్ మాస్టిక్, అంటే ఒక మండుచున్నటువంటి అగ్గిపుల్లను తీసుకురావడం వల్ల అదేమవుతుంది, పాప్ అనేటువంటి సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ యాసిడ్ అనేది సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం కార్బోనేట్ అనేటువంటి సబ్స్టెన్స్, if acids reacts with either sodium carbonate or sodium bicarbonate, కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేస్తాం కార్బన్ డయాక్సైడ్? యాజ్ యూజువల్గా బర్నింగ్ మాస్టిక్ తెస్తే అది ఓన్లీ ఆరిపోతుంది, అంటే ఎలాంటి శబ్దం లేకుండా, ఎలాంటి పాప్ సౌండ్ కానీ ఎలాంటి సౌండ్ లేకుండా ఆ బర్నింగ్ మాస్టిక్ అనేది ఆరిపోతుంది. సో అందుకనే ఈ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని ఫైర్ ఎక్స్టింగ్యూషర్లో యూజ్ చేస్తారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ని కంట్రోల్ చేయడానికి మనం కార్బన్ డయాక్సైడ్ని యూజ్ చేస్తాం. వాటర్ అవైలబుల్ ఉంటే వాటర్, దెన్ లేదంటే పెద్ద పెద్ద ఆఫీసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో మనకు కార్బన్ డయాక్సైడ్ సిలిండర్స్ ఉంటాయి. ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ కార్బన్ డయాక్సైడ్కి ఒక నేచర్ ఉంటుంది, ఏంటి, మంటలను ఆర్పడం. ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు కంట్రోల్ ద ఫైర్, టు పుట్ ఆఫ్ ద ఫైర్స్. అదొక మెథడ్ అయితే, ఇప్పుడు మనకి గ్యాస్ వచ్చింది, ఈ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ కాదా అని ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం చేయాలి అంటే, టేక్ a test tube and add calcium hydroxide solution. Calcium hydroxide aqueous solution. దీన్ని లైమ్ వాటర్ అంటాం. యూ కెన్ కాల్ ఇట్ లైమ్ వాటర్. లైమ్ వాటర్కి ఈ కార్బన్ డయాక్సైడ్ను గనక మనం పంపిస్తే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఒక మిల్కీ వైట్ లాగా, పాల వలె తెల్లని పదార్థం లాగా మారుస్తుంది. ఈ సబ్స్టెన్స్ పాల వలె తెల్లగా మారింది అంటే మనం ఆ సబ్స్టెంట్కి యాడ్ చేసినటువంటి గ్యాస్ ఏంటయ్యా అంటే కార్బన్ డయాక్సైడ్. when we pass the carbon dioxide through a lime water, nothing but the calcium hydroxide aqueous solution, that aqueous solution is turns into milky white, indicates carbon dioxide gas is released during the reaction. When metal carbonates or the bicarbonates reacts with acids, still we are passing carbon dioxide
through this lime water. Through this lime water means if excess of carbon dioxide, if excess of carbon dioxide is passed through the lime water, then it forms another substance. It forms another substance that is calcium bicarbonate. It forms calcium bicarbonate. So when carbon dioxide is passed here, calcium hydroxide plus carbon dioxide plus water ఉంటుంది ఇందులో ఉంటుంది. It forms calcium bicarbonate. కాల్షియం బైకార్బోనేట్ అటువంటి ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? ఆ వైట్ మిల్కీ వైట్ సబ్స్టెన్స్, that milky white substance is nothing but here calcium carbonate. The calcium carbonate, what happened through lime water, when carbon dioxide is passed, it forms calcium carbonate. ఇక్కడ నుంచి చూడండి, వైట్ వాషింగ్. ఇది ఎందుకు తెల్లగా అవుతుంది అంటే సున్నం కొట్టిన తర్వాత, అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ లైమ్ వాటర్ సున్నపు నీళ్ళతో ఈ పెయింట్ ఆ సున్నంతో రియాక్ట్ కావడం వల్ల ఇది ఫామ్ అవుతుంది కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్, త్రూ దిస్ కాల్షియం కార్బోనేట్, when we pass excess of carbon dioxide, then it gives calcium bicarbonate. ఇట్ గివ్స్ కాల్షియం బైకార్బోనేట్ అనేటువంటి ఒక కొత్త సబ్స్టెన్స్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ మిల్కీ వైట్ టర్న్ అవ్వనటువంటిది, దట్ lime water is able to turn into milky white, indicates that carbon dioxide gas is released during a chemical reaction between metal carbonates and bicarbonates and acids. When acids metal carbonates తో bicarbonates తో రియాక్ట్ అయినప్పుడు, అంటే కలిసినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఎలా ఐడెంటిఫై చేస్తాం కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయిందని? అది ఆ గ్యాస్ని లైమ్ వాటర్ ద్వారా పంపినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ మిల్కీ వైట్. లేదు, ఒక బర్నింగ్ మాస్టిక్ని మనం ఆ టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గరికి లేదా కొనికల్ ఫ్లాస్క్ మూతి దగ్గర తెచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఎలాంటి శబ్దం లేకుండా ఆఫ్ చేస్తాయి అనమాట. అదే ఆ రెండు మనకి ఏం చెప్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది ఒక కెమికల్ రియాక్షన్లో అని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. క్లియర్?